ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సా మాం పాతు సరస్వతి. భగవతి భారతి నిశ్శేషజాడ్యాపః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, భాగవతోత్తములారా, మనం ధ్రువోపాఖ్యానములో ఆ ధ్రువుడు శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారాన్ని పొంది తన్మయుడై ఆ స్వామిని స్తుతిస్తూ ఉన్నాడు. హరి, నిన్నే భజించి నీ మార్గంలో ఎవరైతే సంచరిస్తారో వారి సాన్నిహిత్యాన్ని నాకు కలగజేయవయ్యా. అంటే సత్సంగాన్ని ఎప్పుడు కూడా నేను విడవకుండా నీ నామాన్నే ధ్యానిస్తూ నిన్నే జపిస్తూ ఉండేటువంటి వరాన్ని నాకు ప్రసాదించు స్వామి అని అడుగుతూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క ధ్యానము, సంకీర్తనమునకు మించినటువంటి వస్తువు ఈ ప్రపంచంలోనే కాదు, 14 లోకాలలో ఎక్కడ వెతికినా దొరకదు. అది ధ్రువునికి ఆ తపస్సుతో చక్కగా తెలిసింది. ఇప్పుడు మనం ఆ స్వామిని ముందుగా ధ్యానం చేసుకుందాం. నీ గుణగానము, నీ పద ధ్యానము, అమృతపానము రాధేశ్యాం. హే రాధేశ్యాం. నీ గుణగానము, నీ పద ధ్యానము, అమృతపానము రాధేశ్యాం. హే రాధేశ్యాం. నీలాద్రి శిఖరాన నెలకొనియున్న నీ నగుమోము అందము కన్నా ఏ అందమైనా వెగటేనన్నా. జగదేక మోహన సుందరాకార, జగదేక మోహన సుందరాకార. నీ గుణగానము, నీ పద ధ్యానము, అమృతపానము రాధేశ్యాం. హే రాధేశ్యాం. ఏ ఇతి బాధలు ఎదురైన గాని, ఏ ఇతి బాధలు
ఎదురైన గాని మోహ వికారము మొనసిన గాని నీ పాద సేవా విడదీయకయ్యా నీ పాద సేవా విడదీయకయ్యా జగదేక మోహన సుందరాకార హే జగన్నాథ నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్యామ్ హే రాధేశ్యామ్ హే రాధేశ్యామ్. మనమందరము కూడా వేడుకోవలసినది ఇది ఒక్కటే. ఈతి బాధలు ఏవున్నా, సమస్యలు ఎదురైనా నీ పాదసేవ విడదీయకన్నా. స్వామి, ఎప్పుడు కూడా నిన్నే శరణు వేడేటువంటి, నీ పదాలను భజించేటువంటి అవకాశాన్ని మాకియ్యవయ్యా అని వేడుకోవాలి. ఇప్పుడు అదే ఈ ధ్రువుడు కూడా ఆయనని అడుగుతూ ఉన్నాడు, ఆ స్వామిని. నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధలుబ్దులు ఎవ్వరి మది వందగా కలుగువారలు తత్ప్రియమర్చ్య దేహమున్ అరయతదీయదారద తనయాది సుహృద్బృహ బంధువర్గమున్ మరతురు విశ్వతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవ. స్వామి, నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధలుబ్ధులు, పగలు రాత్రి అనుక్షణం కూడా నీ భజన, అది ఎప్పుడు కూడా స్మరణము మననము అలా హృదయంలో మెదులుతూనే ఉంటుంది. అట్లాంటి నీ పదాబ్జ సుగంధలుబ్ధులు, సుగంధము అంత త్వరగా వీడిపోదు. చూడండి, ఒక మల్లె పువ్వును తీసుకొచ్చి మనము ఆ స్వామి పాదాల చెంత ఉంచినప్పుడు సాయంత్రం వరకు కూడా దాని సువాసన అలాగే ఉంటుంది. మనము పూర్తిగా ఆ స్వామికి సర్వస్వ శరణాగతి పొందినప్పుడు, ఆయనను భజన చేస్తూ ఆయన పాద పద్మాల సువాసనను అనుభవిస్తూ ఉన్నట్లయితే, అంటే నిత్యము కూడా ఆ స్వామి సంకీర్తనలోనే, ఆయన భజనలోనే తన్మయం చెందుతూ ఉన్నట్లయితే ఎలా ఉంటుంది? అలాంటి వారు ఎవ్వరి మది వందగా కలుగువారలు తత్ప్రియమర్చ్య దేహమున్ అరయ తదీయదారతనయాది సుహృద్గృహ బంధువర్గమున్ మరతురు. వారు నిత్యము కూడా ఆ భార్య, భర్త, బిడ్డలు, ఈ గృహము, దీని మీద వ్యామోహము దానికదే తగ్గిపోతుందట. ఆ స్వామి భజనలు ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, ఆయన చరణాలను నమ్మి నిత్యము ఆయన సంకీర్తనలో, ఆయన స్మరణలో అన్నీ మర్చిపోతారట. మరణశీలమైనటువంటి శరీరాన్ని, తత్ప్రియమర్త్య దేహమున్, అంటే ఇది ఎప్పటికైనా శిథిలమయ్యేపంటే శరీరమే, శాశ్వతమైనది కాదు. దీనికోసం ఎవరు కూడా దుఃఖించరు. నిజమైనటువంటి నీ ఎడల భక్తి కలిగిన నాడు అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా
తదీయదారతనయాది సుహృద్గృహ బంధువర్గమున్మరతురు. ఇక ఎవరు? అన్నిటికంటే తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తం కూడా ఆ స్వామి అయినప్పుడు ఇక మిగతా వాళ్లతో ఏంటి పని? వారెవ్వరు కూడా గుర్తుకు రారు, అందరినీ కూడా మరిచిపోతారు. స్వామి విశ్వతోముఖ రమా హృదయేశ ముకుంద మాధవ. విశ్వతోముఖ అంటే ఈ సమస్త లోకాలన్నిటికంటే ముందు నువ్వు ఉద్భవించావు యజ్ఞవరాహ స్వామిగా. నీ ముఖాన్ని అందరూ కూడా సేవిస్తూ ఉంటారు హృదయంలో. విశ్వతోముఖ రమా హృదయేశ. ఆ స్వామి హృదయంలో ఆ శ్రీ మహాలక్ష్మి ఉంటుంది వక్షస్థలంలో. ఆమె హృదయంలో ఆ స్వామి ఉంటాడు. వారిద్దరూ కూడా లక్ష్మీనారాయణులు. విడదీయరానటువంటి బంధం వారిద్దరి మధ్య ఉంటుంది. కాబట్టి రమాహృదయేశ ముకుంద మాధవ. ముకుంద అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి ఓ ముకుంద మాధవ అని ఇక్కడ అంటూ ఉన్నాడు. పరమాత్మ మత్య సుపర్వ తిర్యన్ మృగదితిజ సరీసృప ద్విజగణాది సంవ్యాప్తమును సదసద్విశేషంబును గైకొని మహదాది కారణంబునైన విరాట్ విగ్రహమునే నిరుగుదుగాని తక్కిన సుమంగళమునైన సంతత సుమహితైశ్వర్య రూపంబును భూరి శబ్దాది వ్యాపార శూన్యమైన బ్రహ్మస్వరూపమేనాత్మనిరుగ ప్రవిమలాకార సంసార భయ విదూర పరమమునిగేయ సంతత భాగధేయ నడిన నేత్ర రమాలలనా కళత్ర. చూడండి, పోతనామాచ్యుడు తానే భక్తునిగా మారుతాడు, తానే శ్రీకృష్ణునిగా మారుతాడు, తానే గోపిక మారి ఆ భక్తిని చాటింపు చేస్తాడు. ఇక్కడ ధ్రువునిగా ఆయన హృదయాన్ని ఆ స్వామి ముందు పరిచేశాడు. చూడండి, పరమాత్మ మత్స్య సుపర్వ తిర్యన్ మృగ దితిజ సరీసృప. ఇన్ని రకాలైనటువంటి జీవులున్నాయి, జీవరాశులు, మానవులు, దేవతలు, అలాగే తిర్యన్ మృగ దితిజ సరీసృప పశుపక్ష్యాదులు, మృగాలు, అడవిలో సంచరించేటువంటి మృగాలు, దితిజ రాక్షసులు, సరీసృపాలు పాములు, ద్విజగణాది పక్షులు, ఇన్ని రకాలైనటువంటి ప్రాణులతో నిండి ఏ విధంగా ఉన్నావు స్వామి? సంవ్యాప్తమును సదసద్విశేషంబును గైకొని. ఈ విధంగా అన్ని జీవులతో కూడి ప్రకృతి పురుషులతో కూడా మహదాదులకు కారణమైన విరాట్ విగ్రహాన్ని నేను ఎరుగుదును అంటున్నాడు స్వామి. మహదాది కారణంబు, అన్నిటికంటే నీవు ఆది పురుషుడివి, నీవే ఈ సృష్టి అంతా చేశావు, పోషిస్తున్నావు, అదంతా నేనిప్పుడు తెలుసుకున్నాను స్వామి అంటూ ఉన్నాడు. విరాట్ విగ్రహంబునే నెరుగుదును. విరాట్ విగ్రహంబు అంటే చిన్న చీమ నుండి బ్రహ్మాండము వరకు నీవే తండ్రి, అంతా వ్యాపించి ఉన్నావు. నీ సర్వ వ్యాపకత్వాన్ని నేనిప్పుడు తెలుసుకున్నాను. కాని తక్కిన సుమంగళమునైన సంతత సుమహితైశ్వర్య రూపంబును. అయితే
ఇంతకంటే ఇంకా ఏమిటుంది నాకు? తక్కిన సుమంగళమునైనా కానీ నిత్య కళ్యాణప్రదము. ఇక సంతత సుమహితైశ్వర్య రూపంబును. సంతత అంటే ఎప్పుడూ కూడా ఐశ్వర్యానికి ఆలవాలమైనటువంటి, భూరి శబ్దాది వ్యాపార శూన్యమైన, భూరి శబ్దాది వ్యాపార శూన్యమైన అంటే నాకు మహత్తు అయినటువంటి నిరూపము తప్ప ఈ శబ్దాలు, ఈ ఆడంబరాలు, ఈ సంపదలు ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు స్వామి అంటూ ఉన్నాడు. చిన్న బాలకుడు వచ్చిందెందుకు? తనను సరిగ్గా చూడలేదని, తండ్రి అవమానించాడని. ఆ అవమానానికి ఏ విధంగా నేను ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఒక విధమైన భావనతో వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆ స్వామిని దర్శించాడో ఆ విరాట్ రూపాన్ని, ఇంతకంటే ఐశ్వర్య సంపన్నము, కళ్యాణప్రదము, ఇంకా వ్యాపార శూన్యము అంటున్నాడు. అంటే ఇక్కడ నాకు కావలసింది ఏదో, అంటే మనం ఏదో ఇచ్చి కొనుక్కోవడం, మన సంపదను పొందడం, దానివల్ల సంతోషించడం, దీనికంటే మించినటువంటి ఆనందాన్ని ఆ బ్రహ్మస్వరూపాన్ని చూసి పొందాడు. ఇంకా ఏం కావాలి అంటూ ఉన్నాడు. నాకు అవసరం లేదు స్వామి, నేను ఎరుగను అంటూ ఉన్నాడు. నేనాత్మనెరుగ ప్రవిమలాకార సంసార భయ విదూర. ఈ సంసారమే నిజంగా భయంతో కూడుకున్నది, సమస్యలతో కూడుకున్నది, సంతోషమన్నది లేనటువంటిది. అలాగే ఆయన అంటూ ఉన్నాడు, ఈ సంసార భయాన్ని నీ యొక్క ధ్యానం ఒక్కటే, నీ కీర్తనం ఒక్కటే దూరం చేస్తుంది స్వామి. అంతేకాకుండా పరమ మునిగేయ, మునులందరూ కూడా నిన్నే ఆశ్రయిస్తారు. వాళ్ళ హృదయంలో నిన్ను ప్రతిష్ఠించుకొని ఎన్నో వేల సంవత్సరాలు నీ కోసం ఎదురు చూసి నిన్ను పొందారు కదా స్వామి. సంతత భాగదేయ, సంతత భాగదేయ అంటే నిత్యము కూడా సంతతమైనటువంటి భాగ్యాన్ని కలుగజేసేటువంటి వాడివి. నిజమైనటువంటి భాగ్యము ఏది? నిజమైనటువంటి భాగ్యము సంసారంలోనే ఉంటూ కర్మ సన్యాసము. కర్మ సన్యాసము అంటే కర్మను వదిలిపెట్టడం కాదు, కర్మను చేస్తూనే ఆ స్వామిపై అన్నిటినీ విడిచిపెట్టి ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి పూజ. అదే నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తి. అదే నిజమైనటువంటి శోభను కూర్చేటువంటి తత్వము. అది చెప్తూ ఉన్నాడు. ఆ సంతత భాగదేయ నళిన నేత్ర రమాలలనా కళత్ర. నళిన నేత్ర అంటే పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి ఓ స్వామి, రమాకళత్ర సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి పతి అయినటువంటి స్వామి అని చెప్తూ ఉన్నాడు. చూడండి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలంలో ధరించిన ఓ తండ్రి, నిజమైన భాగ్యం ఏది అంటే నిన్ను దర్శించుకోవడమే, నిన్ను పొందడమే అని ఇక్కడ ఎంత చక్కగా 5 ఏళ్ల బాలుడు చెబుతున్నాడో చూడండి. పండిపోయాడు ఆయన భక్తిలో. సర్వేష కల్పాంత సమయంబునందు నీ అఖిల ప్రపంచంబునాహరించి అనయంబు శేష సహాయుండవై శేష పర్యంకతలమున పవ్వళించి యోగ నిద్రారతి నుండి నాభీ సింధుజ స్వర్ణలోక కంజాత గర్భమందు చతుర్ముఖునమర పుట్టించుచు రుచి నొప్పు బ్రహ్మస్వరూపివైన నీకు మృక్కిద అత్యంత నియపమొప్ప భవ్య చారిత్ర పంకజ పత్ర నేత్ర చిరశుభాకార నిత్యలక్ష్మీ విహార
అవ్యయానంద గోవింద హరి ముకుంద. అబ్బా, వడలు పులకరించిపోతుంది ఆ పద్యాలను వింటూ ఉంటే. సర్వేశ కల్పాంత సమయంబునందు నీ అఖిల ప్రపంచంబు ఆహరించి. ఈ యుగము అంతమయ్యేటువంటి సమయంలో స్వామి ఏం చేస్తావు నువ్వు? ఈ అఖిల ప్రపంచంబును ఆహరించి నీ దగ్గరికి లాక్కుంటావు ప్రేమతో. అంటే నీలో లయం చేసుకుంటావు అని చెప్పడానికి ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. నీ దగ్గరికి ప్రపంచాన్నంతా లాక్కుంటావు. శేష సహాయుండవై శేష పర్యంక తలమున పవ్వళించి. శేష సహాయుండవై, ఆదిశేషుని యొక్క సహాయంతో నీవు ఈ అంత ప్రపంచాన్నంతా కూడా నీలోకి లాక్కుంటావు. ఏ విధంగా ఉంటావు? యోగ నిద్రారతి నుండి నాభి సింధుజ స్వర్ణలోక కంజాత గర్భమందు. నీ నాభి సింధుజ స్వర్ణలోక కంజాత గర్భమందు. స్వర్ణలోక కంజాత అంటే ఈ మొత్తము లోకాన్నంతటినీ సృష్టిస్తున్నది నీ నాభి నుండి. ఆ నాభిలో ఎవరున్నారు? ఆ చతుర్ముఖుని అమర పుట్టించుచు. సృష్టి కేవలము చేయడం కోసము మాత్రమే ఆ బ్రహ్మను నీ స్వర్ణ కమల నాభి నుండి పుట్టిస్తూ ఉన్నావు కదా స్వామి. మళ్ళీ పుట్టిస్తావు. వీరందరినీ కూడా కల్పాంతంలో నీలోకి లాక్కుంటావు. మళ్ళీ నీ నాభి నుండి వాళ్ళందరినీ కూడా పుట్టిస్తూ ఉంటావే స్వామి. రుచినొప్పు బ్రహ్మస్వరూపివైన నీకు మృక్కెద అత్యంత నియమమొప్ప. ఎంత అంటే వింటుంటేనే మనకు ఆ స్వామి చేసే లీలలు ఎలా ఉంటాయి అని. సృష్టిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, మళ్ళీ అందరినీ ప్రేమతో లాక్కొని తనలో లయం చేసుకుంటూ ఉంటాడట. అదే కృష్ణమాయ, విష్ణుమాయ. ఆడిస్తూ ఉంటాడు ఆయన, మనం ఆడుతూ ఉంటాం. ఎప్పుడో తెర పడిపోతుంది ఆటకు, మళ్ళీ కొత్త యుగం మొదలవుతుంది. మళ్ళీ అందరూ కూడా జన్మిస్తూ ఉంటారు. ఇది జన్మ క్రమము జరుగుతూనే ఉంటుంది. ఈ జనన మరణాల యొక్క క్రియ జరుగుతూనే ఉంటుంది. అయితే స్వామి ఎంత చక్కగా చేస్తున్నావయ్యా ఈ లీల అంటున్నాడు. భవ్య చారిత్ర పంకజ పత్ర నేత్ర. భవ్య చారిత్ర, ఎప్పుడు కూడా ఎన్ని యుగాలైనా నీ చరిత్ర తలుచుకోవలసిందే స్వామి. అంత గొప్ప చరిత్రలు నీవి. పంకజ పత్ర నేత్ర చిరశుభాకార. ఒక్కసారి నీ దర్శనం అయితే చాలు, ఈ జన్మ ధన్యమైతుంది. నిత్యలక్ష్మీ విహార. నిత్యలక్ష్మీ విహార, నీతో ఎప్పుడూ ఆ శ్రీ మహాలక్ష్మి ఉంటుంది. అందుకనే అష్టైశ్వర్యాలు అన్నీ కూడా, సుఖ సంతోషాలు అన్నీ నీ వద్దే ఉంటాయి స్వామి. నిన్ను వేడినట్లయితే అన్నీ మాకు సంక్రమిస్తాయి. అవ్యయానంద. అవ్యయానంద, ఆ స్వామిని తలుచుకుంటేనే చాలు, ఖర్చు ఇంకా కాదు. ఆ ఆనందానికి కొదువ లేదు. అలా పెరిగిపోతూ ఉంటుంది కానీ ఆనందము తరిగే ఆనందం కాదు. సచ్చిదానందము, బ్రహ్మానందము. గోవింద హరి ముకుంద. ఎంత చక్కగా స్తుతిస్తున్నాడో చూడండి. 5 ఏళ్లకు సరిగ్గా మాటలు కూడా ఎవరికి రావు. అటువంటిది ఎంత చక్కగా ఆ స్వామి దయ వలన స్తుతిస్తూ ఉన్నాడు ఆ ధ్రువుడు. ఇప్పుడు అట్లు యోగ నిద్రా పరవశుండవయ్యును జీవుల కంటే అత్యంత విలక్షణుండవయ్యుండుదువు. అది ఎట్లనినా బుద్ధ్యవస్థాభేదంబున అఖండితంబై స్వశక్తింజేసి చూచు
లోకపాలన నిమిత్తంబు. ఓ స్వామి, యోగ నిద్రలో ఉన్నా సరే ప్రాణుల కంటే కూడా నీవు వేరేగా ఉంటావు, విలక్షణుడిగా ఉంటావు, అత్యంత విలక్షణుడివై ఉంటావు. నిద్రిస్తూ ఉంటావు అంటే ఎవరికి తెలియదా నీవు నాటక సూత్రధారివి? మేమందరము పాత్రధారులం. అందరికీ తెలియదు నువ్వు నిద్రపోతున్నావని. నువ్వు నటిస్తూ ఉంటావు. ఎలా అంటే బుద్ధి యొక్క అవస్థాభేదాలకు నీవు సాక్షిభూతంగా ఉంటావు. అంటే నీ బట్టే నీవు ఒక్క చూపు చూస్తే చాలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మా బుద్ధి బట్టి మేము కర్మలు చేస్తూ ఉంటాం. అది కూడా నీ మాయతోనే జరుగుతుంది. స్వశక్తించేసి చూచు లోకపాలన నిమిత్తంబు అజ్ఞాధిష్ఠాతవుగావునా. యజ్ఞంలో అధిష్టాన దేవతగా ఉంటావు కాబట్టి స్వామి, నీ స్వశక్తి చేత నీవే అందరినీ సృష్టిస్తావు. రకరకాలైనటువంటి మాకు ఆలోచనలు, బుద్ధి అన్నీ కూడా నీ దయ వలనే కలుగుతుంది స్వామి. అందుకనే బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. మనం ఏ పని చేస్తున్నా మనము నిత్యము భోజనానికి ముందు ఈ బ్రహ్మార్పణం చెప్పుకోవాలి. యజ్ఞకర్త, యజ్ఞభోక్త, అధిష్టాన దేవత అన్నీ కూడా ఆ స్వామే కాబట్టి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా అధిష్టాన దేవతగా యజ్ఞంలో ఎలాంటి వాడివి స్వామి నీవు? నిత్యముక్తుండవును, పరిశుద్ధుండవును, సర్వజ్ఞుండవును, ఆత్మవును, కూటస్థుండవును, ఆది పురుషుండవును, భగవంతుండవును, గుణత్రయాధీశ్వరుండవునై వర్తింతువు. ఎలా ఉంటావు నీవు అంటే నిత్యముక్తుడివి, నీకేవి అంటుకోవు స్వామి. పరిశుద్ధుడివి, ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంటావు, నీకేది అంటుకోదు, నీకు జంజాటకాలేవి లేవు. సర్వజ్ఞుడివి, నీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. ఆత్మవు, ప్రతి చిన్న జీవి నుండి బ్రహ్మాండమైన వస్తువు వరకు కూడా నిండి నిమిడీకృతమైనటువంటి ఆత్మవు. కూటస్థుండవు అంటే బయట లోపల అన్నీ కూడా నీవే స్వామి. ఆది పురుషుండవు, భగవంతుడవును, గుణత్రయాధీశ్వరుండవు. గుణత్రయాధీశ్వరుండవు, ఈ త్రిగుణములకు, సత్వ రజస్తమో గుణములకు అన్నిటికీ కూడా నీవే అధీశ్వరుడవు, నీవే రాజు. వాటినన్నిటినీ కూడా నీవే నీ అదుపులో ఉంచుకుంటావు. భాగ్యహీనుండైన జీవుని యందు నీ గుణంబులు కలుగవే. స్వామి, ఈ నీ గుణాలు ఉన్నటువంటి వాడు నిజంగా దేవుడే అవుతాడు కదా. అందరికీ నీ గుణాలు ఉంటాయా స్వామి? వాడు నిజంగా దేవుడే అవుతాడు కదా, అది కూడా భాగ్యమే అంటూ ఉన్నాడు. సర్వేశ్వరునందేమి విరుద్ధ గతులై వివిధ శక్తియుక్తంబులైన అవిద్యాదులాను పూర్వంబునంజేసి ప్రలీనంబులగుచుండునట్టి విశ్వకారణంబునేకంబు అనంతంబు ఆద్యంబు ఆనందమాత్రంబును అవికారంబునగు బ్రహ్మంబునకు నమస్కరించదా. సర్వేశ్వరునందేమి విరుద్ధగతులై వివిధ శక్తియుక్తంబులైన అవిద్యాదులు అంటే ఇక్కడ విరుద్ధంగా ఉండి మంచి గుణాలు లేకుండా వివిధ శక్తులు కలిగినటువంటి అవిద్య అంటే అజ్ఞానం. ఏ సర్వేశ్వరునిలో
వరుసగా లీనమైపోతూ ఉంటాయో ఆయన లీనం చేసేసుకుంటాడు. అజ్ఞానాన్ని, మనలో ఉండేటువంటి పాపాన్ని, మనల్ని ఆక్రమించినటువంటి దుష్ట శక్తుల్ని అన్నిటినీ కూడా ఆ స్వామి లీనం చేసుకుంటాడు. ఏకం ఆద్యం అనంతం అద్వితీయం అయినటువంటి ఆ స్వామి బ్రహ్మం. అటువంటి నీకు నేను నమస్కరిస్తాను స్వామి అన్నాడు. అంటే నాలో ఉన్నటువంటి బలహీనతలు, నాలో ఉన్నటువంటి అశక్తత, అజ్ఞానము అన్నీ నీలో నీవు లీనం చేసుకుంటావు. నీకు నమస్కరిస్తే చాలు అన్నీ తొలగిపోతాయి అన్నటువంటి అర్థంతో చెబుతూ ఉన్నాడు ఇక్కడ. చూడండి, దేవా నీవ సర్వవిధ ఫలంబని చింతించు నిష్కాములైన వారికి రాజ్యాది కామితంబులలోన పరమార్థంబైన ఫలంబు సర్వార్థరూపుండవైన భవదీయ పాద పద్మ సేవనంబే. స్వామి, నీవే తప్పై తత్పరం బెరుంగని అంటారు కదా, నీవు తప్ప ఇంక వేరే లేదు అని ఎప్పుడూ ఆలోచించేటువంటి నిష్కాములకు, అంటే ఏ కోరిక లేకుండా నిన్నెవరైతే అర్చిస్తారో వారికి ఈ రాజ్యము, ఈ సంపద, ఇవన్నీ వీటిలో పరమార్థమైన ఫలంబు సర్వార్థ రూపుండవైన భవదీయ పాదపద్మ సేవనంబా. వారికి నీ పాద పద్మాలు అర్చించుకోవడం తప్ప వేరే వాటి మీద నిజమైనటువంటి ఆసక్తి ఉండదు స్వామి అంటున్నాడు. వాడు రాజైనా సరే, జమీందారైనా సరే, ఇక ఎంత సంపద ఉన్నా సరే అతనికి వేటి మీద ఆసక్తి కలుగదు, నిన్ను నిజంగా తెలుసుకున్నటువంటి వాడికి. ఇట్లు నిశ్చితంబైనను సకాములైన దీనులను గోవు వత్సంబును స్తన్యపానంబు సేయించుచు వృకాది భయంబు వలన రక్షించు చందంబునన్ కామప్రదుండవై సంసార భయంబు వలనన్ బాపుదువని. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఆ స్వామి ఎప్పుడు ఎవరైతే సర్వము నీవే శ్రీకృష్ణార్పణమస్తు అని నీ పాద పద్మాలను ఎవరైతే ఆశ్రయిస్తారో స్వామి, ఆ నిశ్చితంగా అట్లాంటి దీనులను ఎలా కాపాడతావంటే, ఒక గోవు తన దూడకు పాలిస్తూ, ఇక భయంకరమైన మృగాలు ఏవైనా వస్తాయనుకోండి, వాటి నుండి రక్షించడానికి దగ్గరకు తీసుకుని తన పాలిస్తూ ఏం భయపడొద్దు నేనున్నాను అని ఎలా భయాన్ని పోగొడుతుందో, అలాగే ఈ సంసార భయాన్ని, సంసార భయంబు వలన బాపుదువని. స్వామి, ఇది ఒక తోడేలు, ఈ సంసారం అనేది ఒక మొసలి, దీని యొక్క భయాన్ని నీవు ఈ విధంగా బాపుతావు కదా స్వామి. ఒక గోవు వత్సాన్ని చూసినంత ప్రేమగా చూస్తావు కదా నీ భక్తులను అంటూ ఉన్నాడు. చూడండి, ఇక ఇట్లు సత్య సంకల్పుండును సుజ్ఞానియునైన ధ్రువుని చేత వినుతింపంబడి భృత్యానురక్తుండైన భగవంతుండు సంతుష్టాంతరంగుండై ఇట్లనియే. ఆయన స్తోత్రం అంతా వింటూ ఉన్నాడు. ఎందుకని? ఆ స్వామి ఆ జ్ఞానాన్ని తానే ప్రసాదించాడు. ఎందుకంటే ఇంత తపస్సు చేసినందుకు అతనికి నిజమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాలి అన్న కోరిక కలిగింది ఆ స్వామికి. నిజమైనటువంటి భక్తి ఏమిటి, నిజమైన ఆనందం ఏది, నిజంగా మోక్షం అనేది ఎక్కడుంది, ఇవన్నీ అతనికి తెలియజెప్పడం కోసమే ధ్రువునికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ స్వామి. ఇప్పుడు ఆ ధ్రువుని చేత స్తుతించబడి ఎంత ఆనందంగా ఉన్నాడో మరి ఆ స్వామి చెప్పనక్కరలేదట. ఆ భక్తులను చూస్తే భగవంతుడికి అంత ఆనందం కలుగుతుంది. ఇక మాట్లాడుతూ ఉన్నాడు. ధీరవ్రత రాజన్య కుమారక నీ హృదయమందు మసలిన కార్యంబు ఆరోఢిగా నెరుంగుదును ఆరయ అది
పొందరానిదైనను నిత్తున్. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ధీరవ్రత, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇంత అరణ్యంలోకి వచ్చేశావు, నన్ను కూర్చి ఇంత భయంకరమైనటువంటి తపస్సు చేశావు. ఓ ధ్రువ, ఎంత ధైర్యం ఉంది నీకు, చిన్నవాడివైనా సరే నీ సంకల్పం మెచ్చుకోదగినది అంటూ, రాజన్య కుమారా, నీ హృదయమునందు మసలిన కార్యంబు ఆరూఢిగా నెరుంగుదు. నీవు ఏమీ నాకు చెప్పనవసరం లేదు. అదే భగవంతుడి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. మనము ఆయనను ఏమీ కోరనవసరం లేదు. ఎవరెవరి హృదయంలో ఏమి ఉందో ఆయన చక్కగా తెలుసుకోగలడు. ఆయన సర్వాంతర్యామి కదా. నేను ఎరుగుదును ఆరయనది వందరానిదైనను నిత్తున్. అది ఎంత పొందరానిదైనా సరే నేనిస్తాను. అందరాని పదవందజేయును అని మన ఆయనమ్మ రాసుకుంది. నిజంగా అంటే ఎవ్వరికీ రానటువంటి పదవిని ఆ స్వామి ఇస్తాడు మనకు. అదే ఆ స్వామి యొక్క గొప్పతనం. అది ఎట్టిదనిన ఎందేని మేధియందు పరిభ్రామ్యమాణ గోచక్రంబునున్ బోలే. ఎలాంటిది? పరిభ్రామ్యమాణ గోచక్రంబును బోలే. గోచక్రంబు అంటే గోవుల మందను కట్టుకోయ చుట్టూ గోవుల మందను తిప్పినట్టు అంటున్నాడు ఇక్కడ. గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్ర రూపంబులైన ధర్మాగ్ని కశ్యప శుక్రులును సప్తర్షులును దారకా సమేతులై ప్రదక్షిణంబు తిరుగుచుందుదురు. ఆహా, ఏ గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, అలాగే జ్యోతిశ్చక్రము, జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి కదా. ఆ నక్షత్ర రూపాల్లో ఉన్నటువంటి ధర్మ, అగ్ని, కశ్యప, శుక్రులు, ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, అలాగే సప్తర్షులు, వీరందరూ కూడా దారకా సమేతులై అంటే తారకలతో, నక్షత్రాలతో కలిసి ప్రదక్షిణము చేస్తారు. అలాంటి ధ్రువ క్షితి అలాంటి ఒక దీనిని కల్పిస్తాను నేను. ధ్రువ క్షితి అను పదంబు ముందట 36,000 సనం ప్రాప్తింతువు. చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడో. అనన్యాధిష్ఠితంబు లోకత్రయ ప్రళయకాలంబునందు అశ్వరంబు అంటే ఇవన్నీ లోక ప్రళయ కాలంలో నశించకుండా ఉండేటువంటి స్థితిని, అంత గొప్ప పదవిని నీకు ఇస్తున్నాను. ఎప్పుడు ఏది నశించినా ఈ ధ్రువ నక్షత్రం మాత్రము ఎప్పటికీ నశించదు. నీ చుట్టూ వీరందరూ కూడా నక్షత్రాలు, గ్రహాలు, తారలు, ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్తర్షులు వీరందరూ కూడా ప్రదక్షిణం చేస్తూ ఉంటారయ్యా. మరి అంతకంటే గొప్ప పదవి ఇంకా ఏమైనా ఉందా? కేవలం రాజకుమారుడిగా అంటే ఆ రాజ్యాన్ని మాత్రమే ఏల్తాడు. కానీ ఇక్కడ ఆకాశంలో ఇంతమంది చేత కొలువబడుతూ ఎప్పటికీ ఎంత ప్రళయం వచ్చినా కూడా 36,000 సంవత్సరాలు ఈ విధంగా ఈ ధ్రువక్షితి అనే మహా స్థానాన్ని పొందుతావు అని చెప్తున్నాడు. ఎంత గొప్పటి స్థానమో చూడండి. తత్పద ప్రాప్తి పర్యంతంబు భవదీయ జనకుండు వనవాసగతుండైనం తద్రాజ్యంబు పూజ్యంబుగా ధర్మ మార్గంబున జితేంద్రియుండవై చేయుదువు. అంటే ఈ ప్రళయంలో కూడా నశించకుండా ఈ ధ్రువ నక్షత్రం ప్రకాశిస్తూ ఉంటుంది. అంతవరకు నీ తండ్రి రాజ్యాన్ని నీవు జనరంజకంగా పాలించవయ్యా. ఆయన వనవాసానికి వెళ్ళిపోతాడు. అప్పుడు నీవు నీ రాజ్యాన్ని చక్కగా పరిపాలించాలి. ఆ తరువాత ఏం చేస్తావు? నీవు
ఇంద్రియాలు జితేంద్రియుడవై చేయుదువు, ఇంద్రియాలను జయించి రాజ్యాన్ని పరిపాలన చేయి అంటే అక్కడ ఉంటాడు. కానీ ఆయన ఒక యోగిగానే చేస్తాడు, తనకేం సంబంధం లేనట్లు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నిటినీ జయించి ఆ రాజ్యాన్ని ఊరికే అందరూ చూడడానికి, అందరినీ రక్షించడానికి ఒక రాజుగా మాత్రమే చేస్తాడు, కానీ రాజభోగాలను అనుభవించడానికి మాత్రం కాదు. ఆ విధంగా నీవు ధర్మ మార్గంలో చేస్తావు. భవదనుజుండగు ఉత్తముండు మృగయార్థంబు వనంబున కుంజని మృతుండగు తదన్వేషణార్థంబు తదాహిత చిత్తయై తన్మాతయు వనంబున కుంజని అందు తావదహన నిమగ్నయగు. అంటే నీ తండ్రి అడవికి వెళ్లి వానప్రస్థాశ్రమం స్వీకరించాక నీ తమ్ముడు, ఎవరైతే నీ సవతి తల్లి నిన్ను అవమానించిందో ఆమె కొడుకు ఉత్తముడు వేటకై వెళ్ళి అక్కడ చనిపోతాడు. చనిపోగానే అతనిని వెతుకుతూ అడవులకు వెళ్ళి అతని తల్లి కూడా దావాగ్నిలో, అరణ్యంలో ఆ దావాగ్నిలో చిక్కుకుని ఆమె కూడా కాలిపోతుంది. ఎందుకు ఈ విధంగా అంటే ఆ స్వామికి చాలా బాధ వేసింది. ఒక చిన్న పిల్లవాడిని తండ్రి తొడ మీద కూర్చుంటే తోసేసి నిర్దాక్షిణ్యంగా మాట్లాడి అరణ్యాలకు పంపించి వేశారు. అది చాలా బాధ అనిపించింది ఆ స్వామికి. కానీ ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు ఎప్పటికైనా. అందుకని ఆ విధంగా వాళ్ళు చనిపోతారు అని చెప్తున్నాడు. అనఘాత్మ మరి నీవు యజ్ఞ రూపుండనదగు నన్ను సంపూర్ణ దక్షిణంబులగు మఖంబుల చేత నర్చించి సత్యంబులగు ఇహ సౌఖ్యంబులనుభవించి అంత్యకాలమున నన్నాత్మదలంచుచు మరి సర్వలోక నమస్కృతమును మహి పునరావృత్తి రహితంబు సప్తర్షి మండలోన్నతమగు మామకీన పదము తగ పొందగలబని పరమ పురుషుడు అతని అభిలిషితార్థములర్దినిచ్చి అతడు కనుగొనుచుండంగా ఆత్మపురికి గరుడ గమనుండు వేంచేసే కౌతుకమున. ఇంకా కూడా చెప్తున్నాడు ఏమని, నీవు యజ్ఞరూపుండనగతగు నన్ను సంపూర్ణ దక్షిణంబులగు మఖంబుల చేత, అంటే నేను యజ్ఞపురుషుడిని అని నీవే చెప్పావు కదా, నన్ను సంపూర్ణ దక్షిణలతో యజ్ఞాలలో అర్చిస్తావు. నీవు ఆ విధమైనటువంటి పుణ్యాన్ని పొందుతావు. అందుకనే యజ్ఞాన్ని మించినటువంటి తపస్సు ఇంకొకటి లేదట. నిత్యము సత్యము అయినటువంటి ఆ అర్చనతో నన్ను అర్చిస్తావు. ఆ విధంగా ఇహ సౌఖ్యంబులనుభవించి అంత్యకాలమున నన్నాత్మతలంచుచు మరి సర్వలోక నమస్కృతమును మహి పునరావృత్తి రహితంబు. ఎటువంటిది ఆ సప్తర్షి మండలంబు అంటే నన్నే మనసులో స్మరిస్తూ అన్ని లోకాల చేత నమస్కరింపబడేటువంటి పునరావృత్తి అంటే మళ్ళీ పుట్టడము, జన్మించడము, మరణించడము ఇదేదీ ఉండదు ఆ సప్తర్షి మండలానికి. ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటాడు ఆ ధ్రువుడు. ఆ సప్తర్షి మండలానికి పైన నీవు నా స్థానాన్ని పొందుతావు అన్నాడు. ఉండే నా స్థానం. ఇక చూడండి, అంతకంటే మించినటువంటి వరం ఇక ఏదైనా ఉందా అని ఆయన స్థానాన్ని ధ్రువుడికి ఇచ్చాడు. ఆ చిన్నతనంలోనే ఆ స్వామి యొక్క మనసును గెలుచుకున్నాడు ఆ ధ్రువుడు. అంతకంటే గొప్పదైనటువంటి ఇక ఆ ఉత్తమమైనటువంటి పని ఇంకేదైనా ఉందా? ధ్రువుడును పంకేరుహాక్షపాద కమల సేవోపపాదిత ఘన మనోరథముల తనరియు
తనదు చిత్తంబులోన తుష్టి పొందకచనియ విశిష్ట చరిత. అయితే ఆయనకి ఇంకా తృప్తి తీరలేదు. పంకేరుహాక్ష పాదకమల సేవోపపాదిత గణ మనోరథముల తనరియు, ఇన్ని కోరికలు ఆ స్వామి తీర్చినా కూడా తనదు చిత్తంబులో ఇక తుష్టి పొందక చనియే. ఇక ఆ స్వామిని చూచిన తరువాత వేరే కావాలని ఎవరికైనా అనిపిస్తుందా? ఎంత గొప్ప పదవి అయినా సరే వద్దనే అనిపిస్తుంది. ఆ తృప్తి పొందక వెళ్ళిపోయాడట. ఆ ధ్రువుడు కృతార్థుడైనటువంటి విధమంతా ఆ మైత్రేయుడు విదురుడు చెబితే మైత్రేయునితో ఆయన అంటూ ఉన్నాడు, స్వామి ముని నాయక విను కాముక జన దుష్ప్రాపంబు విష్ణు చరణాంబురుహార్చన మునిజన సంప్రాప్యము అనగల పంకేరుహాక్షునవ్యయ పదమున్. చూడండి స్వామి, కాముకులు పొందలేనిది ఎప్పుడు కూడా విష్ణుపదం, అది విష్ణు భక్తులు మాత్రమే పొందేది అయినటువంటి నారాయణ శాశ్వత స్థానాన్ని ధ్రువుడు పొందాడు కదా. ఎన్నో జన్మలు ఎత్తినా కూడా పొందలేని ఆ స్థానాన్ని ఒక్క జన్మలోనే పొందాడు కదా. ఈ విధంగా మనం కూడా అందరం కూడా ఆ ధ్రువుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఆ స్వామిని మనస వాచ కర్మణ సేవిస్తూ ఆయనను మాత్రమే మనము కావాలని కోరుకోవాలి. అప్పుడే ఆ స్వామి మనలను కరుణిస్తాడు. ఎవరైతే ఈ ధ్రువోపాఖ్యానాన్ని వింటారో, ఎవరు ఆ స్వామిని హృదయంలో నిలుపుకుంటారో వారికి ఇహలోకంలో ఇక్కడ అన్ని సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కూడా ఆ స్వామి ప్రసాదించి పరలోకంలో కూడా మోక్షాన్ని ప్రసాదించాలని అందరినీ కూడా ఆ స్వామి మనసారా దీవించాలని ఈ అవకాశాన్ని ఆ స్వామి నాకు ఇచ్చినందుకు ఆ స్వామికి మనస వాచ కర్మణ కృతజ్ఞతలు తెలుపుకుంటూ కోటి నమస్కారాలు సమర్పిస్తూ ఈ ధ్రువోపాఖ్యానాన్ని ముగిస్తూ ఉన్నాను. మళ్ళీ మనము ప్రహ్లాద చరిత్రను మనము చెప్పుకుందాం. ఓం సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహైః తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.